అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేనే మోనార్క్ అంటున్నారు. అతడి దుందుడుకు చర్యలు ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ దేశంపై ఎలా విరుచుకుపడతాడో అర్థం కావడం లేదు. ట్రంప్ 2.0 వర్షన్ భయంకరంగా ఉంటోంది. అందుకు సాక్ష్యం ఈ మధ్యన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని బేడీలు వేసి మరీ బంధించడం ఇందుకు నిదర్శనం. ట్రంప్ చెబుతున్న కారణాలను ప్రపంచ దేశాలు నమ్మడం లేదు, కానీ మొండిగా ముందుకు వెళ్తున్నారు. ఒక్క వెనిజులా విషయంలోనే కాదు, తన దారికి రాని ప్రతి దేశంపై ఈ మోనార్క్ ట్రంప్ విరుచుకుపడుతున్నాడు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ నిరంకుశ రాజుగా మారిపోతున్నాడా? ఇంతకు ట్రంప్కు ఏమైంది? డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడా, ప్రపంచ అధ్యక్షుడా అన్న అనుమానాలు తాజాగా తలెత్తుతున్నాయి. తన తెంపరితనం, మొండితనంతో ప్రపంచ దేశాలపై కొరడా జులిపించాలన్న ట్రంప్ అత్యుత్సాహం పలువురికి కంటకంగా మారుతోంది. ఒకప్పుడు రాజులకు రాజ్యాకాంక్ష ఉండేది. ఏ దేశ చరిత్ర చూసినా పరపీడన పరాయణత్వంగానే ఉండేది. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, ప్రజలే ప్రభువులు అంటున్న ఈ ఆధునిక యుగంలోనూ ట్రంప్ నిరంకుశంగా పరదేశాలను అతిక్రమించేందుకు ప్రయత్నించడాన్ని చాలా మంది తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇంత కిరాతకంగా వ్యవహరిస్తూ మరోపక్క తాను ప్రపంచ శాంతి దూతనని, తనకు శాంతి నోబెల్ బహుమతి రావాల్సిందేనంటూ ప్రకటిస్తుండడాన్ని చూస్తే ట్రంప్ ఖచ్చితంగా అపరిచితుడు టైపే అని చెప్పాలి. శాంతి కోరుకునే వారెవరైనా యుద్ధాలు ప్రకటిస్తారా? దేశాలను చెరబట్టేందుకు దుస్సాహసం చేస్తారా? But she was, as you know, picked by Maduro. So Marco's working on that directly. Just had a conversation with her. And she's essentially willing to do what we think is necessary to make Venezuela great again. Very simple. Factories where he makes cocaine. And yeah, I think I stick by my first statement. He's making cocaine. They're sending it into the United States. So he does have to watch his ass. పైకి కనిపించినంత భోలా మనిషి కానే కాదు, అతడిలో రాజ్యాకాంక్ష చాలా విపరీతంగా ఉంది. మొన్నటికి మొన్న వెనిజులా అధ్యక్షుడు మదురో అతడి భార్య సిలియాను అత్యంత అమానవీయ ధోరణిలో బేడీలు వేసి మరీ నిర్బంధించాడు. అనంతరం వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు స్వీకరించినా తాజాగా వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియానే కాదు, మెయిన్ మీడియాలో కూడా సంచలనంగా మారింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాదక ద్రవ్యాలను అమెరికాకు సరఫరా చేసే ముఠాతో జట్టు కట్టాడని ఆరోపించి మరీ అతడిని నిర్బంధించాడు ట్రంప్. తన దారిలోకి రాని వారిపై అభాండాలు వేయడం, వారి వల్ల అమెరికాకు హాని ఉందంటూ దాడులకు దిగడం తన శైలిగా మారింది. We're going to be running it with a group and we're going to make sure it's run properly. We're going to rebuild the oil infrastructure, which will cost billions of dollars. It'll be paid for by the oil companies directly. They will be reimbursed for what they're doing, but that's going to be paid. And we're going to get the oil flowing the way it should be. As you know, it was just a minor flow. It was actually a minor flow for what they have. But we're going to run it properly, and we're going to make sure the people of Venezuela are taken care of. We're going to make sure the people that were forced out of Venezuela by this thug are also taken care of. ఒక పక్క వెనిజులా వ్యవహారం ముదురుతుండగానే ట్రంప్ కన్ను డెన్మార్క్లోని గ్రీన్లాండ్ ద్వీపంపై పడింది. ఉత్తర అమెరికా, యూరప్ మధ్యలో ఉన్న ఈ ద్వీపం సొంతమైతే అమెరికాకు యుద్ధ వ్యూహాలు రచించడం మరింత సులువవుతుంది. అమెరికా సైన్యానికి ఇది వ్యూహాత్మక ప్రాంతం అవుతుంది. ఇప్పటికే వాయువ్య గ్రీన్లాండ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరం ఉంది. అందుకే గ్రీన్లాండ్ దక్కించుకోవడానికి ప్లాన్ వేశాడు. 2019లో తొలిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంలోనే ట్రంప్ కన్ను గ్రీన్లాండ్ పై పడింది. అప్పట్లో ప్రభుత్వానికి డబ్బు ఆఫర్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ప్రజల్నే ప్రలోభ పెట్టే తతంగానికి తెరలేపాడు. డాలర్లు కుమ్మరించైనా సరే గ్రీన్లాండ్ ను సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధితో ఉన్నాడు. ఇది నిరంకుశత్వం కాకపోతే ఇంకేంటి? With the mind of the public, because we have the right policy. They don't. They have a horrible policy. They do stick together. They're violent. They're vicious. You know, they're vicious people, and they stick together like glue. They don't have couple of the people that we have, a couple of people, not too many, really very few. And that's why I want to just say that before we go any further, I want to express our tremendous sorrow at the loss of a great member, a great member, Congressman Doug LaMalfa, who passed away yesterday, as you probably have heard. And
He was the leader of the Western Caucasus, a fierce మూడో ప్రపంచ దేశాలపై ట్రంప్ ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యాడు. ఆఫ్ఘన్ ఇతర 19 దేశాల పౌరులపై శాశ్వత నిషేధం విధించాడు. అంతేకాదు అమెరికాకు వలస వస్తున్న వారిపై ట్రంప్ చాలా ఆగ్రహంగా ఉంటున్నాడు, ముఖ్యంగా భారత్పై. అందుకే H-1B వీసాలపై రోజుకో సంచలన ప్రకటనలు, వలస ఉద్యోగుల్ని, డాలర్స్ కలలు కనేవారిని నిరాశపరుస్తూ తిరస్కరిస్తున్నాడు. సాంకేతికంగా అమెరికా ఎంత అభివృద్ధి చెందినా కేవలం మూడో ప్రపంచ దేశాల వలసల వల్ల వెనకబడిపోతోందని ట్రంప్ మహాశయుడి అభిప్రాయం. అందుకే ఆ వలసలకు అడ్డుకట్ట వేస్తున్నాడు. 1960 దశకంలోకి అమెరికా, సోవియట్ రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సమయంలో మొదటి, రెండో, మూడో ప్రపంచ దేశాలు అనే భావన తెరపైకి వచ్చింది. మూడో ప్రపంచ దేశాలపై ట్రంప్కు ఎంత చిన్నచూపు అర్థమవుతోంది. ఆందోళనలతో అట్టుడుకుతోన్న ఇరాన్ మంటల్లో చలికాచుకోవడానికి ట్రంప్ వెనుకాడట్లేదు. ఇరాన్లో నరమేధం జరుగుతోందని, ప్రజల ప్రాణ రక్షణ కరువవుతోందని దొంగ ఏడ్పులు ఏడుస్తూ తమ దేశంలో తలదాచుకున్న ఇరాన్ బహిష్కృత యువరాజు రెజీ పహ్లవీని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి పన్నగాలు పన్నుతున్నాడు. తాజాగా ఇరాన్ నిరసనకారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఆపకండి అంటూ పిలుపునివ్వడం ట్రంప్ వ్యవహార శైలికి పరాకాష్ట. ఇరాన్ ఆంతరంగిక వ్యవహారాల్లో తలదూరిస్తే సహించేది లేదని, అలా జరిగితే అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు తప్పవని టెహ్రాన్ వర్గం హెచ్చరించినా మన బ్రహ్మచముడు ట్రంప్కి తలకెక్కడం లేదు. పైగా ఇరాన్ పరిణామాలు నిశితంగా గమనిస్తున్నామని, పరిస్థితులు చేయి దాటితే రంగప్రవేశం ఖచ్చితంగా చేస్తామని హూంకరిస్తున్నాడు. అంటే అశాంతిని మీరే రగిల్చి, దేశం ఆందోళనలో ఉందని మీరే చెప్పి, ఇరాన్ను అస్థిరపరిచి ఆ తర్వాత పబ్బం గడుపుకోవాలనేగా మీ దురాలోచన అంటూ ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. Mostly in the car business, and we're setting records in manufacturing. It's going very well. I think people appreciated what I had to say in terms of the numbers. So we're very happy about that. I'm going back to the White House now. We're going to look at the whole situation that's going on in Iran. It's really bad stuff. Minnesota is going to have to take care of itself for a little while. We have tremendous theft and fraud going on in that state because you have an incompetent governor, grossly incompetent governor, and a corrupt governor. But we'll straighten that out. But Iran is on my mind when I see the kind of death that is happening over there, we think. So we're going to get some accurate numbers. I'll have it in about 20 minutes. We'll get some accurate numbers as to what's happening with regard to the killing. The killing looks like it's significant, but we don't know yet for certain. I'll know within 20 minutes. సిరియాపై కూడా ట్రంప్ బుర్రలో దురాలోచన. సిరియాలో ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించినట్లుగా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదుల్ని నిర్వీర్యం చేయాలన్న నెపంతో అమెరికా ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ ను ప్రారంభించింది. గత డిసెంబర్ 13న పాల్మైరా ప్రాంతంలో అమెరికా దళాలపై జరిగిన దాడికి ఇది ప్రతీకార ఆపరేషన్ గా అమెరికా అభివర్ణించుకుంది. అలాగే మెక్సికో, క్యూబా, కొలంబియా డ్రగ్స్ తయారు చేస్తూ అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ట్రంప్ తాజాగా ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే వెనుజులా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందన్న ట్రంప్ హెచ్చరికలో నిరంకుశ స్వరమే వినిపిస్తోంది. ఈ ఘటనలన్నీ వరుసగా గమనిస్తే ట్రంప్ ఎలాంటివాడో సులువుగానే అర్థమవుతుంది. ఓ దేశంపై ఆధిపత్యం చెలాయించాలని ట్రంప్ అనుకుంటే వెంటనే ఆ దేశం మాదక ద్రవ్యాలకు స్థావరంగా మారిపోతుంది. అంతేకాదు అమెరికాకు సరఫరా చేసేస్తుంది. ఇలా చెబుతూనే ట్రంప్ రెచ్చిపోతున్నాడు, వివిధ దేశాలను హెచ్చరిస్తున్నాడు. ట్రంప్ శైలి ఇలాగే కొనసాగితే అగ్రరాజ్యం అమెరికాకు ప్రపంచంలోని ఇతర దేశాలకు మధ్య బంధాలు దెబ్బతింటాయి. చాలా వేగంగా అమెరికా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.